యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. చక్రి, పెళ్లి పనులు బిజీలో పడి ఆఫీస్ వ్యవహారాలని నెగ్లెక్ట్ చేయకు. లే సామ్రాట్, గౌతమ్ చూసుకుంటున్నాడు. పెళ్ళైపోగానే ఆ ఫారెన్ కంపెనీ వాళ్ళని అగ్రిమెంట్ చేసుకోవడానికి రమ్మన్నాను. గౌతమ్తో కలిసి ఫాలో అప్ చేయి. అలాగే సామ్రాట్. హలో బావు గారు. హాయ్ వినయ్. కూర్చో వినయ్. అమ్మా, ఆంటీ ఎలా ఉన్నారు? బాగున్నాం బాబు. సిస్టర్ మీరు ఎలా ఉన్నారు? హెల్త్ ఎలా ఉంది? బాగుంది వినయ్. అన్నా, ఎప్పుడొచ్చిండ్రన్నా? ఇప్పుడే సిస్టర్. అమ్మకి ఇట్లా మంచిగా ఉన్నారా? ఆల్ ఆర్ ఫైన్. వినయ్కి కాఫీ తీసుకురా. గట్లనే. సిస్టర్ ఇప్పుడేం వద్దు. అదేంటి బాబు, ఇక్కడ దాకా వచ్చి కాఫీ అయినా తాగపోతే ఎలా? అంటే అదేం లేదు అంకుల్, అర్జెంటుగా వెళ్ళాలి. అలా వెళ్లేవాడివి ఇలా రావడం ఎందుకు నాయనా? నన్ను టెన్షన్ పెట్టడం ఎందుకు? ఏంటి వినయ్, వస్తున్నానన్నావు, ఇంట్లో అందరూ ఉన్నారా అని అడిగావు? అంటే అది బావగారు. అందరం అంటే మనం అందరమని కాదు సామ్రాట్, శాన్వి ఉందా అని అర్థం. బావగారు, మీ బిజినెస్ టెక్స్టైల్ బిజినెస్, మీకు బట్టలకేం లోటు ఉండదు అనుకోండి. కానీ కానీ నేను షాపింగ్ చేస్తున్నప్పుడు శాన్వికో శారీ తీసుకోవాలనిపించింది. అది శాన్వి పెళ్లిలో కట్టుకుంటుందని నేను ఇష్టపడి కొన్నాను. అది శాన్వికి ఇచ్చి వెళ్దామని వచ్చాను. అమ్మా, శాన్వి ఎక్కడా? శాన్వి అది పైనున్నట్టుంది. శ్రీవల్లి, శాన్విని పిలు. బావగారు వద్దండి, మీరు పర్మిషన్ ఇస్తే నేనే వెళ్ళిచ్చొస్తాను. దానికేం బాబు, వెళ్ళు, వెళ్ళిచ్చిరా. థ్యాంక్ యూ అంకుల్. హాయ్ శాన్వి, మే ఐ కమ్ ఇన్? ఏంటి మీ ఫ్యామిలీ అంతా నా కోసం హాల్లో వెయిట్ చేస్తుంటే నువ్వు మాత్రం రూమ్లో ఉన్నావు? ఏం లేదు, కాస్త హెడేక్గా ఉంటేను. ఇందుకనేమో తలనొప్పి మాత్రలు మార్కెట్లోకి ఎన్నొచ్చినా వాటి సేల్స్ తగ్గడం లేదు. జస్ట్ కిడింగ్. ఏంటి ఏంటి అంటున్నావేంటి? అంటే సడన్ గా మీరు? హో అదా, ఏం లేదు శాన్వి. ముందు నువ్వు భోంచేసావా? ఇది అడగడానికి వచ్చారా? అదేం కాదు, షాపింగ్కి వెళ్ళాను. అక్కడ ఒక అందమైన శారీ కనిపించింది. అది నువ్వు కట్టుకుంటే నీ అందం ఇంకా పెరుగుతుందని కొన్నాను. ఈ శారీని నువ్వు పెళ్లిలో కట్టుకోవాలని చిన్న ఆశ. అది నీకు ఇచ్చి వెళ్దామని వచ్చాను. అక్కడ పెట్టండి. ఓసారి ఓపెన్ చేసి
నీకు నచ్చిందో లేదో చూసి చెప్పు. తర్వాత చూస్తాను. లేదు శాన్వి, నీకు నచ్చకపోతే రిటర్న్ చేసి వేరే శారీ తీసుకొస్తాను. చెప్తున్నాను కదా తర్వాత చూస్తానని. ప్లీజ్ ఒక్కసారి నా కోసం. చెప్తుంటే మీకు కదా ఎందుకు విసిగిస్తున్నారు? సారీ శాన్వి, తొందరపడ్డాను. నీ మూడ్ తెలుసుకోకుండా. సరే, ఓకే, బాయ్. శిశు అలా చేశాను. ఇప్పుడు ఎలా? ఏం వినయ్, నువ్వు ఇష్టంగా కొన్న శారీ మా చెల్లికి ఇచ్చావా? అన్న కాఫీ తీసుకోండి. నేను బయలుదేరుతున్నాను సిస్టర్, కాఫీ ఏం వద్దు. బావగారు, ఏంటి వినయ్, ఏదైనా చెప్పాలా? అది నేను పెళ్లి ఏర్పాట్ల గురించా బాబు? అన్నీ చకచకా జరిగిపోతున్నాయి. అవును వినయ్, వాటి గురించి ఏం టెన్షన్ లేదు. నువ్వు టైంకి వచ్చేసి తాళి కట్టేస్తే చాలు. అదేం కాదు బావగారు. మరి ఇంకేంటి వినయ్, ఏదో ఒకటి చెప్పు. సామ్రాట్ ముందు నీకు మొహమాటం ఏంటి వినయ్? ప్రతిదానికి ఇలా మొహమాట పడితే ఎలా వినయ్? మీతో కాస్త మాట్లాడాలి బావగారు. చెప్పు వినయ్. అంటే కాస్త పక్కకెళ్ళి మాట్లాడదామా? చెప్పు వినయ్. మీరు నన్ను అడిగారని ఈ పెళ్లికి ఒప్పుకోలేదు బావగారు. మీ మీద గౌరవంతో, శాన్వి మీద ఇష్టంతో ఒప్పుకున్నాను.
ఇప్పుడు ఎవరు కాదన్నారు వినయ్? ఎవరు కాదనలేదు, కానీ శాన్వి కళ్ళల్లో నన్ను పూర్తిగా యాక్సెప్ట్ చేసినట్టు ఏమీ కనపడట్లేదు. యు ఆర్ ఎ ప్రాక్టికల్ మ్యాన్. ఇష్టం అనేది కళ్ళల్లో కనబడడం ఏంటి? అట్లీస్ట్ మాటల్లోనైనా కనపడాలి కదా బావగారు. తప్పుగా అనుకోకండి, అన్నీ తెలిసి ముందుకొచ్చిన వాణ్ణి. కొంతైనా నేను కోరుకున్నట్టు శాన్వి ఉండాలనుకోవడం తప్పు కాదుగా. నీకలా అనిపించిందా? ఇప్పుడు ఎలా అనిపించినా రేపు పెళ్ళయ్యాక ఇలాంటిది కనిపించకూడదని మీకు చెప్తున్నాను. ఒకసారి శాన్వితో మాట్లాడండి. రేపు కలిసి ట్రావెల్ అవ్వాల్సిన వాళ్ళం. వస్తాను బావగారు. శాన్వి, ఇలా రా. వినయ్ నన్ను పక్కకి పిలిచి ఏం మాట్లాడాడో తెలుసా? నా స్టేటస్ చూసో, ఈ ఇంటికి గొప్పతనం చూసో, నీ మీద సానుభూతితోటో వినయ్ ఈ పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోలేదు. ఏమైంది నాన్న? ఉమ్. నీ మీద ఇష్టంతో నిన్ను ప్రేమించి ఈ పెళ్లికి ఒప్పుకున్నాడు. అలాంటి వ్యక్తి మీద అదే ఇష్టాన్ని ఎంతో కొంత చూపించాలి కదా. అతను కూడా నీ నుండి ఎంతో కొంత లవ్ని ఎక్స్పెక్ట్ చేస్తాడు కదా. అవునన్నయ్య. మరి వినయ్ నీతో జీవితం పంచుకోబోతున్నాడు కాబట్టి తన పట్ల పాజిటివ్గా స్పందించాలన్న ఆలోచన నీకు రావట్లేదా? అలాంటిదేం లేదన్నయ్య. అలాంటిదేం లేదంటున్నావు, కానీ వినయ్ నీ బిహేవియర్ చూసి కాస్త డిసప్పాయింట్ అయ్యాడు. అదేంటి సామ్రాట్, వినయ్ అలా అనుకోవడం ఏంటి? చెల్లెప్పుడు అలా బిహేవ్ చేసినట్టు లేదే. కలిసింది వాళ్ళు, మాట్లాడుకుంది వాళ్ళు, మనకెలా తెలుస్తుంది? వినయ్ నీకు నచ్చలేదా? అని నిన్ను అడగను, ఎందుకంటే ఆ స్థాయిలో నువ్వు లేవు. నేను నిన్ను అవమానించట్లేదు శాన్వి. వాస్తవం నీ ఎదురుగా ఉంది, దాన్ని మర్చిపోవద్దు అంటున్నాను. నా ఇష్టానికి నువ్వు కట్టుబడాలి అంటున్నాను. నానా ఉంటుంది, నానా ఉంటుంది. నీ మాటే చెల్లెలు వింటుంది, అందులో అనుమానం ఏం లేదు. ఆ మాటని ఎవరు చెప్పాలమ్మా? అత్తమ్మ చెప్తుంది కదా, నాకు కూడా నమ్మకం ఉంది.
శాన్వి గురించి మీకు ఎరకనే కదా, వినయ్ కొత్త కదా, జర మోమాట వాడుంటది. మళ్ళీ చెప్తున్నాను శాన్వి, మనసు అనేది మహా చెడ్డది. దాన్ని ఆధీనంలో ఉంచుకోవడం అందరికీ మంచిది. మనసులో అలాంటి చిన్న మచ్చలున్నా తుడిచే. అలాంటిదేమీ లేదు నాన్న. చెల్లి మనసులో నీ మాట ఇంకేమీ లేదు. అంతా నువ్వు అనుకున్నట్టే జరుగుతుంది. జరుగుతుందా శ్రీవల్లి? జరుగుతుందండి, ఎందుకు జరగదు? శాన్వి తన పెళ్లి కొరకని ఎన్ని ప్లాన్స్ వేసుకుందో కదా శాన్వి. ఈ ఫోటో ఎక్కడిది? ఇంత జరిగాక ఇన్ని రోజుల తర్వాత ఈ దరిద్రం ఇంట్లోకి ఎలా వచ్చింది? నీ ఫియాన్సీ వినయ్ మీద లవ్ కలగకపోవడానికి కారణం ఇదేనా? నా మాటే నీ కూతురికి వేదమన్నావు కదమ్మా. మరి తన మనసులో నా మాట తప్ప మరేమీ లేదంటే అర్థం ఇదేనా అమ్మా? ఏంటి శ్రీవల్లి చూస్తున్నావు? మనసులో మచ్చ లేకపోవడం అంటే, ఆనందంతో పెళ్లికి ప్లాన్ చేసుకోవడం అంటే, నమ్మకాన్ని నిలబెట్టుకోవడం అంటే ఇదేనా? మాట్లాడండి. వినయ్ దీని ప్రవర్తన గురించి చెప్తుంటే పట్టించుకోలేదు. ఎందుకంటే వినయ్ కన్నా దీని గురించి నాకే ఎక్కువ తెలుసన్న నమ్మకంతో. నిన్ను ప్రేమిస్తున్న వినయ్ని ఎదురుగా ఉన్న ఈ ఇంటి పరువుని తగలబెట్టిన వాణ్ణి నీ మనసులో పెట్టుకున్నావు. అలాంటిది ఏమీ లేదని మీరు చెప్తూ వస్తుంటే నేను చూస్తూ వెళ్ళిపోయాను. ఎందుకు? మీ మీద నమ్మకంతో. మరిప్పుడు ఆ నమ్మకానికి ఈ అరిష్టానికి పొంతన ఎలా కుదురుతుంది? ఎవరు సమాధానం చెప్తారో? నాన్న దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను రా, వాడి ఫోటోకి శాన్వికి ఏ సంబంధం లేదురా. మరి ఎలా వచ్చింది ఇంట్లోకి ఆ ఫోటో? నాన్న తెలీదు నాన్న, నిజం చెప్తున్నాను కదా. ఆ ఫోటో ఇంట్లో కనబడుతుందని, ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను అసలు ఊహించలేదు నాన్న. నువ్వు ఊహించకపోవచ్చు, కానీ నీ కూతురి ఊహలు ఇంకా అక్కడే తిరుగుతున్నాయి. అందుకు నిదర్శనమే ఈ ఫోటో.
లేదు లేదు, సాన్వి వాణ్ణి ఎప్పుడో మర్చిపోయింది. నువ్వు దయతల్చి సాన్వికి ఇంట్లో స్థానం ఇచ్చిన మరుక్షణమే మర్చిపోయిందిరా. వాణ్ణి మనసులోంచి తీసేసింది నాన్నా. అవండి, నిజమండి. ఏ రోజు కూడా శాన్విక పిల్లగాని గురించి మాట్లాడలేదు, గుర్తు కూడా చేసుకోలేదు. నువ్వు మౌనంగా ఉంటే నిజం అబద్ధం అయిపోదు. నాకు సమాధానం కావాలి. లేదన్నయ్య, నేను నిజం చెప్తున్నాను. వినయ్తో కాస్త ముభావంగా ఉన్నది నిజమే, కానీ ఈ ఫోటో ఎలా వచ్చిందో నాకు తెలియదన్నయ్య. నీకు తెలియకుండా, నీ ప్రమేయం లేకుండా ఈ ఫోటో ఈ ఇంట్లోకొస్తే ఈ ఫోటోకి దీని తాలూకు జ్ఞాపకాలకి స్థానం ఉండదు.